కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను మీకు పప్పు చెకోడీలు చేసి చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా బాగుంటాయి. ఇవి చేయటం కూడా చాలా ఈజీ, తొందరగా అయిపోతాయి. ఈ పప్పు చెకోడీలు ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా పచ్చిశనగపప్పు ఒక కప్పు తీసుకుని అవి శుభ్రంగా కడిగేసేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన పచ్చిశనగపప్పుని ఇట్లా ఒక క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ గాలి కింద మనం చక్కగా ఆరబెట్టుకోవాలి. ఇవి చక్కగా ఆరిపోవాలన్నమాట, తడి లేకుండా. ఇప్పుడు మనం పప్పు చెకోడీలు చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం పిండి, ఇదే కప్పుతో అరకప్పు మైదా పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి రెండు బాగా మిక్స్ చేయాలి. ఈ బియ్యం పిండిలో మైదా పిండి సగం తీసుకోవడం వల్ల చెకోడీలు బాగా వస్తాయి చక్కగా. నీళ్ళు తీసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు మనం పిండి 1.5 కప్పు తీసుకున్నాం కదా, నీళ్లు కూడా అలాగే 1.5 కప్పు తీసుకోవాలి. కొంచెం ఈ నీళ్ళల్లో సరిపడా సాల్ట్, స్పూన్ కారం, కొంచెం ఫుడ్ కలర్. ఇది వేయటం వల్ల చెకోడీలు మంచి కలర్తో బాగుంటాయి, బయటకున్న చెకోడీలానే. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ కలిపి పెట్టుకునే ఈ పిండి ఉంది కదా, ఈ పిండి ఇందులో వేసేయాలి. కొంచెం వేస్తూ కలిపేసేయాలి. ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేద్దాం. ఇది కొంచెం గోరువెచ్చగా అయిందండి, చూద్దాం. దీని మీద ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసి కలపాలి. మీరు నూనెగా వేసుకుని కలపచ్చు, నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను నెయ్యి వేసాను. కొంచెం కాలుతుందండి. ఇలా పిండి బాగా మెత్తగా పిసికేసేసి మీరు ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి చెకోడీలు. ఇట్లా బాగా కలిపేసేసి దీన్ని మనం వేరొక బౌల్లో తీసుకుందాము. ఈ తడి ఆరిపోకుండా దీనిపైన ఒక తడి బట్టని ఇలా కప్పేసేయండి. వీటిని మనం ఇప్పుడు చెకోడీలాగా చేసుకుందాం. ఇలా మనం కొంచెం పిండి తీసుకుని మనకు కావాల్సిన సైజులో మనం ఈ చెకోడీలు తయారు చేసుకోవాలి. మనకి ఎంత లావు కావాలంటే అంత లావు చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా సైజ్ చూసుకోండి. ఇంతవరకు కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకోండి. ఇంతవరకు కట్ చేసుకుని ఈ శనగపప్పుని ఇక్కడ ఇట్లా పోసేసుకోండి. దీని మీద ఇట్లా చక్కగా ఇట్లా అనేసేయండి. లైట్గా ఇలా ఒత్తేసేసి లైట్గా ఒత్తండి. చక్కగా ఇట్లా మడత పెట్టేసి అతికిచ్చేయండి. అంతే. మీకు ఎక్కడైనా గ్యాప్లు అనిపిస్తే ఇట్లా అంటించేసేయండి పప్పులు. అంతే. ఇట్లా అన్నీ వరుసగా చేసేసుకొని మనం నూనెలో వేయించేసుకోవటం అండి. చాలా ఈజీ అండి. ఫస్ట్లో నేను కూడా కష్టమేమో ఇవి అనుకున్నాను, కానీ చేసిన తర్వాత అర్థమైంది నాకు చాలా ఈజీ అని. ఇలా కొన్ని చేశానండి. ఇవి ఆయిల్లో మనం వేయించుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పెట్టుకుందాం. మనం ఆయిల్ కాగిందో లేదో ఒక చిన్న ముక్క అట్లా వేసి చూద్దాము. వేడెక్కిందండి. మనం ఇందులో వేసుకుందామని చెకోడీలు. ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుందండి. దీంట్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకుని వేయించుకోండి. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకుని
ఇవి వేసేటప్పుడు చెగోడీలు అందులో వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. పైనంతా మాడిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం వెనక్కి తిప్పుకుందామండి. ఈ బుడగలన్నీ ఆగిపోయినాయంటే ఇవి వేగిపోయినాయని అర్థం అండి. ఇవి వెంటనే మనం తీసేసుకోవచ్చు. ఇంతేనండి, చెకోడీలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇవి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.